ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవాళ గ్రామాన్ని తిరుగుతా ఏమేమి పథకాలు ప్రజలకు అందట్లేదనే ఉద్దేశంతో ఇవాళ మేము ఈ గ్రామంలో తిరుగుతున్నాము. ముఖ్యంగా పెన్షన్స్ ఇస్తున్నాము. ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నామో దాదాపు 33 నుంచి 34 వేల పెన్షన్లు ఇస్తూ ఉన్నాము. దాదాపు 64 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం పెన్షన్ల మీద. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినంత డబ్బులు ఒక్క పెన్షన్ల మీద మేము ఖర్చు పెడుతున్నాం. అది కాకుండా డబ్బులు ఇస్తా ఉన్నాం, పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తాం, తల్లికి వందనం, అమ్మఒడి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఒకరికి ఇస్తే మనం 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని చెప్పి రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెడతాం. అదేవిధంగా రైతులకు మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన దాని ప్రకారం 20,000 మనం 14,000 మనం కేంద్ర ప్రభుత్వం 6,000 3 విడతలకు అది కూడా ఇస్తామని చెప్పి అది కూడా కార్యక్రమం చేపట్టాం. ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో హామీలన్నింటినీ కూడా నెరవేర్చే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నెరవేర్చిన అన్నీ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా అందుతున్నాయా అందట్లేదు అనేది దాని మీద ఇవాళ మేము కానీ అట్లానే కేఎస్ఎస్ని పెట్టి గ్రామాన తిరగమని చెప్పాం. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఇమీడియట్గా ఆ గ్రామంలో ఉన్న అధికారులు తెలియజేసి ఆ ఇబ్బందిని సాల్వ్ చేసి అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా ఈ పథకాలన్నీ అందాలనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. సరే, ఈ స్మార్ట్ మీటర్ మీద గందరగోళం ఏం లేదండి. 1-2 చోట 1-2 చోట్ల ఎక్కడ చిన్న సమస్య వస్తే దాన్ని కొద్దిగా ఎక్కువగా గందరగోళం చేసి చూపించారు. రియల్గా స్మార్ట్ మీటర్ వల్ల ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇళ్ళకి కానీ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే కనుక అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మాది. మొదటగా మేమేమనుకున్నామంటే ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నాం, రెండవదిగా కమర్షియల్ పెట్టాలనుకున్నాం, మూడవదిగా పబ్లిక్ పెట్టాలనుకున్నాం ఇళ్ళకి హౌస్ హోల్డ్స్కి. అంతేగాని స్మార్ట్ మీటర్ల కన్నా కానీ రియల్గా ప్రాబ్లం వస్తే అది మా ప్రభుత్వం బాధ్యత తీసుకుని సాల్వ్ చేస్తాం. దీంట్లో సరే పేజీల వారీగా అంటే టయాన్ని బట్టి రేట్లు వసూలు చేస్తారని, తర్వాత ఏమో ఆ మీటర్ల ఖరీదు వసూలు చేస్తారని ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం చాలామంది ప్రభుత్వం మీద కుట్రపని చాలా ప్రచారాలు చేస్తారు. మీరు చూసుంటారు, సంవత్సరం నుంచి ఎక్కడ కూడా మన కరెంట్ ఛార్జీలు కానీ ఎక్కడ కూడా పెంచడం. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసేసారు. ఎలక్ట్రిసిటీ వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు. మనం 14 to 19లో రెగ్యులర్ విద్యుత్ తోటి మనం రాష్ట్రానికి అప్పచెప్తే వాళ్ళకి 19 నుంచి 24 లోపల 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. చాలా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఇవాళ మనం మళ్ళీ సబ్స్టేషన్స్ కడుతున్నాం, 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం, 220 సబ్స్టేషన్స్ కడుతున్నాం, 132 సబ్స్టేషన్స్ కడుతున్నాం, ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 6 నుంచి 8% పవర్ వినియోగం వినియోగదారులు పెరుగుతూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. లో వోల్టేజ్ సమస్య ఎక్కడున్నా సరే దాన్ని ఇమీడియట్గా అధిగమించమని చెప్పాము. అన్నీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు పవర్ డిపార్ట్మెంట్ పవర్ మీద చాలా అనుభవం ఉంది. రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. కనుక పవర్కి సంబంధించి ఏదన్నా మేము వారి బాధ్యత తీసుకొచ్చారు. ఇందాక ఇప్పుడు నేను రాగానే రైతులు కొంతమంది అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు అడిగారు. ఇందాక పొద్దున రజానగరం కాన్స్టిట్యున్సీలో లెఫ్ట్ హ్యాండ్ ట్రాన్స్ఫారాలు అడిగారు. ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పాం. ఎమ్మటే లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఇమీడియట్గా రైతులకు అందజేయమన్నాం. ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ప్లస్ ఎక్కడన్నా రైతులకు ట్రాన్స్ఫారాలు కావాలన్నా ఇమీడియట్గా సిబ్బంది లేరండి, విద్యుత్ సిబ్బంది చాలా తక్కువగా. వాస్తవమే, అది సిబ్బంది లేని మాట వాస్తవమే. ఇప్పుడు మనం సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరం కూడా టేకప్ తీసుకున్నాము. వాళ్ళకి రాబోయే రోజు ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వమన్నాము, చేస్తాము. ఇంకా బ్యాలెన్స్ ఎక్కడ ఉంటే మనకున్న లైన్ మ్యాన్లు అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్లు మొత్తం కలిపి ఇంకెక్కడైనా గ్రామాల్లో కొడుతుంటే కనుక మన డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఫిల్ చేస్తాము. అవసరమైతే ఏఎల్ని కానీ జేఎల్ఎంని కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. ఎక్కడన్నా ఖాళీ ఉంటే కనుక ఇమీడియట్గా దాన్ని కూడా భర్తీ చేద్దామని చెప్పి అన్నారు. తప్పని రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అన్ని లెవెల్స్లో కూడా స్టాఫ్ను కూడా భర్తీ చేస్తాం. ఎందుకంటే మనం చాలా పెద్ద ఎత్తున పని చేస్తా ఉన్నాం. పని కింద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలంటే సిబ్బంది కూడా అవసరం. ఖచ్చితంగా వాటిని కూడా సిబ్బందిని కూడా తీసుకుంటాం, ఇంకా పని చేస్తాం. లైన్ మ్యాన్ కొరత అదే చెప్పాను కదా, మనకి సచివాలయంలో ఉన్నారు మనకు ఆల్రెడీ. వాళ్ళందరినీ కూడా కొద్దిగా ట్రైన్ చేసి ఇమీడియట్గా మనం చేస్తాం. పొద్దున్న మేము ఎస్సీ గారు, కలెక్టర్ గారు, చాలామంది ఎమ్మెల్యేస్ వచ్చారు. పొద్దున్న రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ జిల్లాలకు సంబంధించిన సమస్యలు చెప్పారు. ఎక్కడైనా 33/11 kV సబ్స్టేషన్స్ కావాలన్నా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాము. అన్నీ అడిగాము. తప్పకుండా తొందరలోనే చేస్తాం. సార్, సోలార్ ఎనర్జీ పెంపొందించడానికి
సోలార్ ఎనర్జీ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం సూర్య గారు ఉంది, ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో 10,000 కనెక్షన్స్ ఉన్నాయండి. 10,000 కనెక్షన్స్ మనం పెడితే కనుక చాలా మందికి కరెంటు బిల్లు కూడా తగ్గిపోతుంది. మన కేంద్ర ప్రభుత్వం మనకి 30,000 1 కిలోవాట్కి, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000 ఇస్తుంది. అది కాక ఓన్లీ బీసీ కుటుంబాలకి అదనంగా 20,000 ఇస్తుంది. ఎస్సీ ఎస్టీలకి అయితే ప్రభుత్వమే పెట్టాలని అనుకున్నాం. ఇది కనుక పెడితే కనుక అన్ని ఇళ్ల మీద గుజరాత్ నేను చూశాను, గుజరాత్లో నెంబర్ 1గా పెట్టారు. ఆ సదుపాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సదుపాయం మనం వాడుకుంటే కనుక చాలా మేలుగా ఉంటుంది. పవర్ జీరో పవర్తో వచ్చు, బిల్లు లేకుండా పవర్ వాళ్ళు జనరేట్ చేసుకున్న పవరే వాళ్ళ ఇంటికి వాడుకోవచ్చు. అదనంగా వచ్చిన పవర్ని ప్రభుత్వమే తీసుకొని వాళ్ళకి ₹2 కాడికి, ₹2 కాడికి వాళ్ళకే చెల్లిస్తాం. అదే కాకుండా వ్యవసాయం ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా కుసుమ్ అనే కార్యక్రమం ద్వారా తీసుకొని ఇప్పుడు మొన్న టెండర్లు కూడా అయిపోయినాయి. తొందరలోనే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే మనకి సబ్స్టేషన్స్ ఉన్నాయో 11 kV లైన్ ఉన్నాయో అక్కడ కూడా మనం కుసుమ్ ద్వారా ప్లాంట్లు పెట్టి, సోలార్ ప్లాంట్లు పెట్టి తద్వారా కరెంటుని మనకి ఇస్తాం. లో వోల్టేజ్ కానీ లేకపోతే డిస్ట్రక్షన్ ఎక్కడికెక్కడ కరెంటు పోవటం, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.